శబరిమలైలోనే అయ్యప్ప గుడి ఎందుకు కట్టారు గురుజీ? అది ఆ శబరిమలలో ఉండాలని ఆయన కోరుకున్నారు కాబట్టి. శబరి వనం అంటే ఇక్కడ ఇది మంచి ప్రశ్న ఇది. నేను మిగతా అన్ని చాలా ఛానల్స్‌లో చెప్పినా కూడా ఈ ప్రశ్న ఎవరు అడగలేదు. శబరిమలలోనే ఎందుకు ఉండాలనేది కరెక్ట్ ప్రశ్న. శబరిమాత గురించి మీకు అందరికీ తెలుసు. రాముడి కాలంలో అంటే నాకు జీవన్ముక్తి కావాలి, మోక్షం కావాలా అని ఆమె మీమాంసలో రాముడికి పండు ఇవ్వగానే నీకేమైనా కోరిక ఇవ్వాలని అనుకుంటే నాకేం కోరిక లేదండి అని అంటారు. లేదు నీకు కోరిక ఏమన్నా ఇవ్వాలంటే నాకు ముక్తి కావాలి, నీకు మోక్షం కావాలి, ముక్తి కావాలి. ముక్తి అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడమే, మోక్షం అయితే ఇంకా జీవితంలో పుట్టడం ఉండదు. సరే నా అంశ వస్తుంది, అప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతావు, అప్పుడు నీకు ఆ మోక్షం వస్తుందని. కానీ స్వామివారు వనంలో ఆ మధ్య సంహారం చేసేటప్పుడు వనంలో వచ్చినప్పుడు శబరిమాత యొక్క తపస్సు చేసినటువంటి స్థలం ఉండగా జీవన్ముక్తి ఆ స్వామివారికి మోక్షాన్ని కలిగిస్తారు. కలిగించినప్పుడు ఇంకొక కోరిక కూడా నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏమంటే నాకేం అక్కర్లేదని ఆవిడ అంటుంది. కానీ నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే నేను జపం చేసినటువంటి స్థలం కాబట్టి నా పేరుతో ఇవ్వండి అని పిలవండి, శబరిమల నుండి మీరు ఇక్కడ వచ్చి స్థిరవాసం ఉండాలని ఆవిడ కోరుకోవడంతో స్వామివారు అక్కడ వచ్చి కూర్చున్నారు. అది ఎలా కూర్చున్నారు అనేది తర్వాత ప్రశ్నలో చూసుకుందాం.